అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ కలవ రేకుల లాంటి కళ్ళు. ఆమె కన్నులను చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. ఆమె కన్నులను చూసే పెట్టారేమో ఆ పేరు. ఆమె చదువు చురుకుగానే సాగుతోంది అనుకున్న సమయంలో తన తండ్రి రామయ్య కుటుంబ పరిస్థితుల భారం వలన ఆమెను 10వ తరగతి తర్వాత చదివించలేకపోయాడు. ఆమెకు 17 సంవత్సరాలు నిండగానే పక్క ఊర్లోనే కాస్త దూరపు బంధువుకిచ్చి పెళ్లి చేసేశాడు. అంతటితో అతని భారం దిగిపోయింది అనుకున్నాడు. అందరి తండ్రుల లాగానే కమల తల్లి లీల, కూతురు కమల, అల్లుడు రాంబాబు పెళ్ళైన కొత్తలో కళకళలాడుతూ ఆనందంగా ఉండడం చూసి కూతురి జన్మ ధన్యమైంది అని మనసులోనే సంబరపడింది. మంచి సంబంధం తీసుకొచ్చాము అనుకుంది. పెళ్ళైన 3 నెలలకే కూతురు కమల నెలతప్పింది అనే తీపి కబురు చెవిన పడడంతో సంతోషంలో ఆ రోజు తన ఇంట్లో పాయసం వండి ఇంటిలపాది అందరి నోళ్ళు తీపి చేసింది. కాలం గిర్రున తిరిగిపోయింది. కమలకు నెలలు నిండాయి. పురిటి నొప్పులు మొదలయ్యాయి. హుటాహుటిన ఆటోలో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. వెంటనే నొప్పులు పెద్దవయ్యాయి. సాధారణ సుఖప్రసవం జరిగింది. చంద్రబింబం లాంటి ఆడపిల్ల పుట్టింది. తనలో ప్రాణం పోసుకుని ఇప్పుడు తన కళ్ళ ముందుకు వచ్చిన ఆ పసి ప్రాణాన్ని చూసి కమల మనసు పరవశించిపోయింది. అమ్మను అయ్యాను అనే ఆనందంలో అప్పటి వరకు పడిన పురిటి నొప్పుల వేదన కూడా మరిచిపోయింది. తను బిడ్డను మొదటిసారి అక్కున చేర్చుకుని ఆ బిడ్డకు పాలివ్వడం మొదలుపెట్టిన మొదటి నిమిషంలోనే ఆ పాపకు తాను ఇవ్వాలి అనుకున్న బంగారు భవిష్యత్తు గురించి రకరకాలుగా కలలు కంటూ జీవితాన్ని ఊహించేసుకుంది కమల. ఎలాంటి ఖర్చులు లేకుండా సుఖప్రసవం అయినందుకు అందరూ సంతోషించారు తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. బిడ్డ పుట్టిన 3వ రోజు ఆసుపత్రి నుంచి కమల పుట్టింటికి బయలుదేరారు. కమల, ఆమె భర్త రాంబాబు, కమల తల్లి లీలతో కలిసి. మార్గమధ్యంలో ఆటోను ఆపించాడు రాంబాబు. ఏమైందో, ఎందుకు ఇక్కడ ఆపించాడో అర్థం కాక అయోమయంగా చూశారు కమల, లీల రాంబాబు వైపు. మొదటి కాన్పులోనే ఆడపిల్ల అంటే మా ఇంట్లో కష్టం. పిల్లని పెంచడం, ఎవరి కన్ను పడకుండా జాగ్రత్తగా చూసుకోవడం, వయసుకు రాగానే బోలెడంత పెట్టి పెళ్లి చేయడం అంటే కుదరని పనులు. కాబట్టి మీరు ఇప్పుడు పుట్టిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకుని కాపురానికి పంపండి అని చెప్పి వేరొక మాటకు తావివ్వకుండా కమల ముఖమైనా చూడకుండా కనీసం విసవిస తన దారిన తాను వెళ్ళిపోయాడు రాంబాబు. ఇది వాళ్లకు ఊహించని పరిణామం. అతను అలా చేస్తాడు అని అనుకోలేదు. ఒక మాట అన్నాడు అంటే దానికి తిరుగుండదు. అంతటి మూర్ఖుడు రాంబాబు. రాంబాబు మనస్తత్వం తెలిసిన లీలకి, కమలకి ఏమి చేయాలో పాలుపోలేదు. ఉరుములేని పిడుగులాగా వచ్చిన అతని మాటలు ఆ తల్లి బిడ్డల గుండెలను ఈటల్లాగా చీల్చివేశాయి. ఒక్క క్షణం వారి మెదడులు కూడా మొద్దుబారిపోయాయి. పచ్చి బాలింతరాలైన కమల కన్నులు కన్నీటి సముద్రాలు అయ్యాయి. బాలింత కన్నీరు పెట్టకూడదు అని కూతురికి ధైర్యం చెబుతూనే ఆలోచనలో పడింది లీల. 18 ఏళ్ళు కూడా నిండకుండానే చంకన చంటి బిడ్డతో భర్త లేని దానిలాగా ఒంటరిగా తన కూతురు తన నట్టింట్లో తిరగడం ఊహించుకుని భరించలేకపోయింది లీల. అలాగని ఇప్పుడు పుట్టిన బిడ్డని, ఈ కొత్త ప్రాణాన్ని భరించే శక్తి కూడా తన కుటుంబానికి లేదు అని లీలకి తెలుసు. వయసు రీత్యా వచ్చిన అనుభవం వల్లనో లేక పరిస్థితులు నేర్పిన పాఠాల వల్లనో లీల ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసింది. తన కూతురి కాపురం నిలబడమే తనకి ముఖ్యమని. అప్పుడే ప్రాణం పోసుకున్న ఆ పసికందు కోసం కూతురి గొంతు కోయలేను అని చెప్పేసింది లీల కమలకు. కన్నులు కూడా తెరవని తన చిట్టి తల్లిని అనాథను చేయవద్దని, స్వార్థం కోసం భ్రూణహత్యా పాపం మూట కట్టుకోవద్దని, మొగుడు ఏలుకోకపోయినా 4 ఏళ్లలో పాచిపని చేసైనా తన బిడ్డను తాను పోషించుకుంటానని కన్నీళ్లతో తల్లి కాళ్ల మీద పడి ప్రాధేయపడింది కమల. నీకు నీ కూతురు ఎంత ముఖ్యమో నాకు నా కూతురు అంతే ముఖ్యం అంది కమల. పైగా నా కూతురు ఇంకా కళ్ళు కూడా తెరవని పసికందు. నీ కూతురులాగా కాలు చెయ్యి ఉన్నది కాదని బాధపడింది. లోకులు కాకుల్లాగా పొడుచుకు తింటూ ఉంటే, చుట్టుపక్కల వాళ్ళ రాబందుల్లాగా పీక్కు తింటూ ఉంటే నీ బిడ్డ సంగతి దేవుడెరుగు. నిన్ను నువ్వు ఎట్లా కాపాడుకోగలవు? నీకే నీలో నీడ లేకుండా ఉంటే ఆ బిడ్డని ఎక్కడ ఉంచగలవు అని సూటిగా ప్రశ్నించింది లీల జీవితానుభవంతో. తన తల్లి ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదు. ఆ పసికందును వదిలే క్షణం కంటే ముందే తన ప్రాణం పోతే బాగుండు అని కనిపించని దేవుళ్ళందరికీ మొక్కుకోవడం మొదలుపెట్టింది. కన్నీరు ధారాపాతంగా కారుతుంటే సొమ్మసిల్లి పడిపోయింది కమల. అప్పటి వరకు అక్కడ జరుగుతున్నదంతా మౌనంగా చూస్తున్న ఆటో డ్రైవర్కు కూడా హృదయం ద్రవించిపోయింది. కమల ముఖం మీద నీళ్లు చిలకరించి ఆమెను లేపి కూర్చోబెట్టి మెల్లగా ఒక అన్నలాగా ఆమెని ఓదార్చి వాళ్లకు ఒక చిన్న సలహా ఇచ్చాడు. కమలకు అది ఇష్టం
లేకపోయినా తనకు వేరొక మార్గం కనిపించక తప్పని పరిస్థితుల్లో అతను చెప్పిన దానికి ఆమె ఒప్పుకుంది. సుమారు అరగంట ప్రయాణం తరువాత ఆటో ఒక చిన్న డాబా ఇంటి ముందు ఆగింది. లీలా కమల చంకలో పసిబిడ్డతో ఆటో డ్రైవర్ వెనకే ఆ ఇంట్లోకి నడిచారు. ఆ ఇంటి కోడలికి 2 రోజుల క్రితమే 3వసారి పురిటిలోనే మృత శిశువు జన్మించింది. వైద్యులు కూడా ఇక ఆమెకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని చెప్పేశారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్న వాళ్ళకి కమలకు పుట్టిన బిడ్డ అపురూపంలాగా అనిపించింది. ఆటో డ్రైవర్ ద్వారా కమల పరిస్థితి తెలుసుకున్న ఆ ఇంటి కోడలు పరుగున వచ్చి కమల చేతిలోని బిడ్డను తీసుకుని గుండెలకు హత్తుకుంది. ఈ బిడ్డ స్పర్శ తగలగానే ఆ తల్లి హృదయం ఉప్పొంగింది. అప్పటికే గడ్డకట్టేందుకు సిద్ధంగా ఉన్న ఆ తల్లి పాలిండ్లు ఇప్పుడు ఈ పసిబిందు ఆకలి తీర్చాయి. తనలో ప్రాణం పోసుకున్న తన పంచప్రాణాలు అనుకున్న తన బిడ్డ ఇప్పుడు తన బిడ్డ కాదు అనే బాధ మనసును మెలిపెడుతుంది. అయినా సరే తన చిట్టి తల్లికి ఒక అమ్మ దొరికింది అనే ఆనందంతో తెగిపోయిన పేగుబంధాన్ని మరిచిపోలేక కళ్ళ నిండా నీళ్లతో వెనుదిరిగింది కమల. తల్లి బిడ్డలను వేరు చేసిన పాపం నా బిడ్డకు అంటకుండా నా మీదనే పోనీ దేవుడా అంటూ కమలను అక్కున చేర్చుకుంది లీల. పసిబిడ్డకి ఒక తల్లి దొరికినందుకు ఆనందిస్తూనే 3 తల్లులలో ఏ తల్లిది గొప్ప మాతృత్వం అంటే ఏమీ చెప్పలేము. కమల భవిష్యత్తు ఏమిటో తెలియదు నాకు. జీవితంలో తన బిడ్డను కలుస్తుందో లేదో, మళ్ళీ ఆమెకు ఆడపిల్లే పుడితే అప్పుడు రాంబాబు ఏమంటాడో కూడా తెలియదు. కానీ లీలకు కావలసింది తన కూతురు కమల భవిష్యత్తు. కమలకు కావలసినది తన కడుపున పుట్టిన బిడ్డ క్షేమం, ఆ బిడ్డ బతికి ఉండడం. ఆ పసికందును తీసుకున్న తల్లికి కావలసింది అమ్మ అని పిలిచే పిలుపు. ఆ పసికందుకు కావలసింది అమ్మ. ప్రతి ఒక్కరికి ఎవరికి కావాల్సింది వారికి దక్కింది. విధి ఆడే వింత నాటకంలో అందరూ తోలు బొమ్మలే మరి.